యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని స్తోత్రం. అపవాది క్రియలను లయపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన శిలువ మరణము ద్వారా అపవాదిని ఏం చేశాడు? ఆయన లయపరిచాడు. అంటే శిలువలో అపవాది యొక్క తలను ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? చితకు త్రొక్కాడు. హల్లెలూయా. శిలువలో అపవాది పైన వచ్చిన జయమును ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు అపవాది పైన నాకు జయము. క్రీస్తు యేసునందు నేను నీతిగా మార్చబడ్డాను. హల్లెలూయా. దీస్ ఆర్ ద వండర్ఫుల్ ఫ్రూట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారా మానవాళికి ఆయన అందించిన గొప్ప ఫలములు ఇవి. ఇవన్నీ మనం పొందుకోవడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. దీన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? జస్ట్ బై బిలీవింగ్ ఇన్ యువర్ హార్ట్. కేవలము యేసయ్య చేసిన ఈ త్యాగాన్నంతా కూడా హృదయములో నమ్మి నోరు తెరిచి ఒప్పుకుంటే దాని ఫలం మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏది చెయ్యక్కర్లా, మన హృదయంలోకి ప్రభువుని పిలిస్తే చాలు. ఇవన్నీ కూడా ఆయన పెట్టిన ప్రాణానికి వచ్చిన ఫలములన్నీ కూడా మన జీవితంలోకి మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. We receive all the blessings of Christ through just by believing in Him.